అది ఫేకో గుడ్డో బ్యాడో ఏదో పక్కన పెడితే ఒక జర్నలిస్ట్ మాకు పోర్ట్రే చేయడం, అది తర్వాత ఏదో చెప్తారు మీరు జర్నలిస్ట్ 2 గంటలు పట్టుకొని బట్ అంటే జర్నలిస్ట్ అని చెప్పి కొంచెం అనౌన్స్ స్టార్టింగ్లో మీడియా న్యూస్ మీడియా అన్నారు కదా. సో జనరల్గా క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఎలాంటి తమ్నేల్ వస్తుంది రేపు? మేమిద్దరం యాంటాగనిస్ట్ ప్రోటాగనిస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, బెస్ట్ తమ్నేల్ మీరైతే ఎలా ఇస్తారు? వీడియో చూడగానే ఓపెన్ చేయాలి, నలుగురు ఇవ్వండి, ఎవరు వీడియో ఓపెన్ చేస్తారో నేను చెప్తాను. నేను మీడియాలో అయితే మనవాడికి ఇస్తారా మనీ పని చేయరా తమ్నేల్ నాకు రావాలి. యూట్యూబ్ తమ్నేల్స్ చాలా క్రియేటివ్ ఉండాలి, అది అది నా అంతలేదు నా కాడ. ఫిలిమీ ఫోకస్ ఏం పెడతారో మీరే చెప్పాలి. మీరు చెప్పండి, ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా. నాకే వేసారు రివర్స్లో, నేను మిమ్మల్ని ఇప్పుడు ఆయన బట్టి ఆయన చెప్తారు, ఆయన బట్టి కట్ చేసి పెడతారు కదా. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈ మాటలకి మీ దానికి అంత ఆయనకైతే ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు మైండ్ పోద్ది అని కింద మహేష్ బాబు గారు, బాలయ్య బాబు నిజంగానే మైండ్ పోయింది. ఇదే పడుతుంది ఇంకా. ఆయనకి అలాంటివి చూస్తాం కదన్నా. ఐఎమ్ సారీ, నీకు రెస్పెక్ట్ చెప్పలేదు. నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను. వీడు జోక్లు వేస్తుండో మళ్ళీ ఐఎమ్ సారీ. యా అంటే సలార్ సినిమాలో ప్రభాస్ గారు సారీ సారీ చెప్పినట్టు ఆయన ప్రతిసారి చెప్తున్నారు. నేను చాలా పాజిటివ్ గానే తీసుకున్నాను. వాడు పాజిటివ్ తీసుకోకపోతే సైజ్ ఫ్యాక్టర్ పడింది అనుకో, అక్కడ సరిస్తే ఫిలిం నగర్ నుంచి ఫిల్మ్ ఇమోజీ కాడికి వెళ్ళిపోతాను. చూసుకోవాలి. అంటే ఆయనకు ఆ తమ్నేల్ పెడితే, అంటే ఇందాక ఆయన భాషా బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత నాకు అనిపించింది అలాంటి తమ్నేల్ పెడతారేమో. మీరు పర్ఫెక్ట్ ఎస్ఈఓ అయిపోతారు, ఎందుకంటే అదే ఆ వీడియో మేము ఓపెన్ చేస్తాం. సో ఇంకొక 4 క్వశ్చన్లు అడుగుతాం. ఆయన Q&Aలో మెన్షన్ చేసిన కొన్ని టాపిక్స్ తీసి అడుగుతాం అనమాట. సో లిప్ లాక్ గురించి మెన్షన్ చేశారు సినిమాలో. ఇప్పుడు లిప్ లాక్ గురించి మీరు అన్నారు కదా, జస్ట్ అది ఒక్కటే ఉంటుంది, జస్ట్ చిన్న లిప్ కిస్ జస్ట్ అదొక్కటే ఉంటుంది. మరి ట్రైలర్లో దాన్ని పర్టికులర్గా మెన్షన్ చేస్తే మా అందరి ఇమాజినేషన్స్ ఎలా ఉంటాయి కదండి, మేబీ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అని. పర్టికులర్గా ఒక ట్రైలర్ అనేది షార్ట్ చిన్న గ్లిమ్స్ టీజర్లో, అందుకనే అట్లా ఆలోచిస్తాను. ఈ సీన్లు ఎక్కువ ఉంటాయి అంటే ఏంటంటే ఇది మరీ బాగుంది. సీన్లు ఎక్కువ ఉంటేనే వెళ్తారా మీరు సినిమాకి? చెప్పండి. మేము అనుకుంటాం కదా మేబీ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో సినిమాలో అని చెప్పి. ఆ బ్యాచ్ కాబట్టి అట్లా అనిపిస్తుంది. మీరు తిరిగి మామూలుగా జనాలు కాన్ఫ్లిక్ట్ అయింది, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఆలోచించిపోతారు సినిమా. కాదు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ స్టోరీలో అది అవసరం అండి టీజర్లో? చెప్పండి, జనరల్గా అది అవసరం అండి టీజర్లో? అంటే అది ఎందుకు, టీజర్ కి కూడా ఒక కథ చెప్పే విధానం ఉంటుంది. ఓకే ఓకే, వాడు దాని ముందు మనుషులు నాకు కొన్ని మంచి పనులు చేయాలి, ఆ మంచి పనులు, ఆ పంచి పడడానికి ఆ కిస్ పడదు. ఓకే ఓకే, ఊరికేనే ఏదో చూపియాలని చూపియం. అట్లీస్ట్ నా సినిమాలు అయితే అట్లా చేయండి. నైస్. ఇది ప్రామిసింగ్ హీరో అని అందుకే అంటున్నారు ఈ మధ్య. ప్రతి దానిలో ముందు మీ పేరు మెన్షన్ చేయడానికి ముందు ఆర్టికల్స్లో ప్రామిసింగ్ హీరో అని చెప్పి మెన్షన్ చేస్తారు. దీనికేనేమో మేబీ ఆ బాధ్యత తీసుకున్నాం. ప్రామిసింగ్ హీరో.